అతను గ్రూప్ 2లో ఏపీ గ్రూప్ 2లో 12వ ర్యాంక్ ఏఎల్ఓగా పనిచేస్తూ లేబర్ ఆఫీసర్గా పనిచేస్తూ తను గ్రూప్ 1కి ప్రిపేర్ అయ్యాడు. ఎందుకు నువ్వు రెండింటికి ఎగ్జామ్ ఇదే ప్రశ్న అని అడిగినప్పుడు రెండు ఎగ్జామ్ రాయొచ్చు, కానీ మెనీ స్టూడెంట్స్ ఏం చేస్తాడంటే గ్రూప్ 1కి 6 అవర్స్, గ్రూప్ 2కి 2 అవర్స్. అంటే నీకు టార్గెట్ ఉంటుంది అనుకో, నా టార్గెట్ గ్రూప్ 2 అనుకో, దానికి ఒక 6 అవర్స్ మళ్ళీ సార్ మిగిలిన 2 గంటలు రాసుకుంటాను సార్ అంటాడు. గ్రూప్ 1కి ఇస్తుంది. ఈ మెథడ్ పనికి రాదు. ఇక్కడేం థౌజండ్స్లో నీకు సీట్లు లేవు, ఇక్కడ థౌజండ్స్లో సీట్లు లేవు. ఉన్న జాబ్స్ లిమిటెడ్ కాబట్టి ఈ లిమిటెడ్ దాంట్లో ప్రయత్నం చేసేది ఎక్కువ మంది ప్రయత్నం చేస్తారు కాబట్టి నీకు 0.5 మార్క్స్లు కూడా డిసైడ్ అయిపోతుంది. సబ్ రిజిస్టర్ రావాలా, డిటి రావాలా, ఏఎల్ఓ రావాలా, ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ రావాలా, లేకపోతే ఏఎస్ఓ రావాలా. ఇలాంటి నేపథ్యంలో నువ్వు క్యాలిక్యులేటెడ్ రిస్క్ చేయకూడదు. గ్రూప్ 2కి నెక్స్ట్ గ్రూప్ 1కి తేడా ఏంటంటే గ్రూప్ 2లో నీకు కరెక్ట్ ఆన్సరు గుర్తుపెట్టాల. గ్రూప్ 1లో ఈ కరెక్ట్ పాయింట్స్ కనీసం 10 to 15 పాయింట్స్ గుర్తుపెట్టుకొని రాయాల. డిఎస్సి ప్రిపేర్ అవుతున్నాను సార్, చిన్నప్పటి నుంచి బాగా రాయడం అలవాటు, కానీ డిఎస్సి ప్రిపేర్ అయినప్పుడు కొంత ఆబ్జెక్టివ్ మీద నాకు అలవాటు అయిపోయి మా హస్బెండ్ ఏమో గ్రూప్ 2 ఫోకస్ అయ్యి నాకేమో గ్రూప్ 1 కొట్టాలని ఉంది. నేను ఆ అమ్మాయికి కాంపిటెన్సీ టెస్ట్ ఒకటి పెట్టాను. కాంపిటెన్సీ టెస్ట్ ఏంటంటే జస్ట్ సింపుల్, ఇంకా నన్ను నమ్మట్లేదు అనుకోండి మీరు, మీకే సెల్ఫ్ అసెస్మెంట్ టెస్ట్ ఇస్తాను. ఆ సెల్ఫ్ అసెస్మెంట్ టెస్ట్ ఏంటంటే గ్రూప్ 1, గ్రూప్ 2 నీకు కన్ఫ్యూజన్ ఉంది కదా, గ్రూప్ 1 డిసైడ్ అయిపోతే గ్రూప్ 1 రాయలేనని నాకు తెలిసిపోతే నీకున్నది గ్రూప్ 2నే. సో గ్రూప్ 1కి అమ్మాయి కాంపిటెన్సీ టెస్ట్ ఏంటంటే ఒక 10 PYQs తీసుకో, మెయిన్స్ క్వశ్చన్స్. వీటికి ఆన్సర్స్ ప్రిపేర్ అయ్యి సమయం పెట్టుకోకుండా నువ్వు వీటిని రాయి. ప్రతి ప్రశ్నకి 2 పేజీలు రాయి. అంటే ఎన్ని పేజెస్? మినిమం 20 పేజెస్ రాయి. 20 పేజెస్ రాసి నాకు సబ్మిట్ చేయి. అప్పుడే ఆటోమేటిక్గా నేను అప్పుడు అడుగుతాను సింపుల్గా, నీకు ధైర్యం వచ్చిందా, కాన్ఫిడెన్స్ నీ మీద నీకు వచ్చిందా? వచ్చింది సార్ అని చెప్తే ఇక నువ్వు 1. అంటే దాని అర్థం ఏంటి? ఇక్కడ ప్రిపరేషన్లో నీకు మొత్తం ప్రిపరేషన్ అయింది అనుకో, కొంత కంటెంట్ ఉంటుంది. ఇక నేనేం చెప్పాను, తెలిసిన క్వశ్చన్లే, తెలిసిన సమాధానాలు, సమయం లేకుండా నువ్వు ఆన్సర్ రాసిన తర్వాత, సమాధానాలు రాసిన తర్వాత మనకు తెలిసిపోతుంది నేను రాయగలనా రాయలేను. అప్పుడు నీకు డైలమా అనేది తీసేస్తాడు.